యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు వాక్య భాగమును మనము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతో అంటే ఆ మాటకి అర్థము ఎంతో నిజంగా పరలోక రాజ్యాన్ని కూడా అంత ప్రేమించట్లేదు, పరలోకంలో చేసిన దూతలను కూడా అంత ప్రేమించట్లేదు. దేవుడు ఆయన మహిమతో చేసి ఉంటున్న ఆ పరలోకంలో దూతలను కూడా అంతగా ప్రేమించట్లేదు. ముందుగా నరుడు జన్మించలేదు, కానీ మొట్టమొదటిగా చేసింది ఎవరినంటే దూతలని. ఆయన మహిమతో చేశాడు, కానీ ఆయన మహిమతో చేసిన దూతలను ప్రేమించటం లేదు. కానీ ఈ యొక్క సృష్టిని చేసి సృష్టిలో ఆయన రూపాన్ని, ఆయనలో నుండి వచ్చిన ఆత్మని ఈ భూమి మీద నరుడిగా సృష్టింపజేసిన నరుడిపై, ఈ లోకముపై ఎంత ప్రేమ, ఎంతో ప్రేమించుచు ఉన్నాను అంటున్నాడు. కానీ ఈ లోకమును ఇంత ప్రేమిస్తున్న ఆ దేవుడు ఆదాము చేసిన తప్పిదమును పట్టి ఆ రోజు నుండి కూడా దేవుడు ఆదామును విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అంతగా దేవుడు ఆదాముతో మాట్లాడినను, ఆదాముతో ఉంటూ ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఏ విధంగా సేద చేసుకోవాలి, ఏ విధంగా భూమిని దున్నాలి, ప్రతిదీ కూడా చెప్పుతూ ఆ జ్ఞానం ఇచ్చి నడిపించాడు. విడిచిపెట్టలేదు దేవుడు. అయినను కూడా అంత పాపము చేస్తూ, ఇంత పాపముతో నిండిపోయిన ఈ భూమి మీద అంత పాపముతో నిండిపోయినను కూడా ఆయన ఇంకా దేవుడు లోకమును ఎంతో ప్రేమించడమే కాదు, ఆ యొక్క మొదటిగా ఉన్న ఆదాము పాపము చేయటమును బట్టి తిరిగి తన కుమారుని పంపించి, తన కుమారుడి రక్తమును చిందించి మరలా మనకు చనిపోయి ఉంటున్న మన యొక్క ఈ యొక్క నశించిపోతున్న మనకి తిరిగి దేవుడు నిత్య జీవాన్ని తన కుమారుడు ద్వారా ఇచ్చి ఉన్నాడు. కానీ మనమైతే ఇంకనూ కూడా మనము దేవుని ప్రేమించలేకపోతున్నాం. ఆయన లోకమును ప్రేమిస్తున్నాడు, లోకములో ఉన్న మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనమైతే ఆయనను ప్రేమించట్లేదు. ఆయన ప్రేమకు దూరం అయిపోతూ లోకములో ఉంటున్న అనేక ఆశలు కలిగిన వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకే అంటున్నాడు, ఎవరైతే దేవుడు క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఎవరైతే ఉంటారో వారంట నశించరంట, నిత్య జీవం పొందుతారంట. నిత్య జీవం వాళ్ళు ఎప్పుడు బ్రతికుంటారంట. ఎవరిని నమ్మితే? క్రీస్తుని నమ్ముటమును బట్టి నిత్యము మనము జీవించే ఉంటామంట. ఇక్కడ జీవిస్తాము, ఆయనను నమ్మి, ఆయనను విశ్వసించి, ఆయనలో ఉంటే, ఆయనతో ఉంటే ఇక్కడ జీవిస్తాము. ఇక్కడ మరణించిన మరలా అక్కడ జీవిస్తాము. కాబట్టి మనము ఎవరితో ఏ విధంగా ఉండాలి? క్రీస్తును ప్రేమించి క్రీస్తులో మనం ఉండాలి, క్రీస్తును సంతోషపరిచేవారిగా ఉండాలి. మనము కూడా ఎంతో ఆయన మీద ప్రేమను కలిగి ప్రేమించేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, ఈ రోజు నాయన నువ్వు తెలియపరిచి ఉంటున్న వాక్య వేకవతి క్రాస్ అండ్ బి గ్లోబ్ లైక్ ఎనీ ఫౌరిమా దేవా, నిన్ను ప్రేమించుటలో ప్రభా నిత్య జీవము నిలిచి ఉన్నదయ్యా. మేమెన్నటికీ మరణించమని సెలవిస్తున్నావు ప్రభా. నిజమే తండ్రి, నీ యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందునట్లు నీవు నీ కుమారి కాసి కావాలి బ్లాక్ ఎనీ కమాడ్ దర్ ఇస్ స్టిల్ ఫ్లవరిమా. అతి వేకముగా ప్రభా ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును ప్రతి హృదయ వేకములో ప్రతి నికోసిమిగా దిలారవాసి కాంది ఫ్రికాసి కావరిమా ప్రతి వేకముగా ప్రతి బిడని మీరు ఆశీర్వదించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
ఆ